ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని నమ్ముకొని జీవిస్తున్న మనము చాలా జాగ్రత్తగా బ్రతకవలనని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఆమోసు 5:13 ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఈ కాలమున ఊరకుండును. అనగా జ్ఞానము కలిగిన వాడు, ప్రార్థనా జీవితము కలిగిన వాడు ఈ కాలము చెడు, ఈ చెడులో ఆయన జీవించకుండా చెడుకు దూరముగా ఉంటూ ప్రభువులో బ్రతకాలి అన్న ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలుపుచున్నాడు. అలాగనే ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. మరి ఈ దినాలని, ఈ రోజులని చెడు అనే మాటను మనం చూస్తుంటున్నాం. ఆదికాండము 1:31 చూస్తే దేవుడు తాను చేసినది యావత్తు చూడగా అది చాలా మంచిగా ఉండెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ప్రతిదీ మంచిగా ఉన్న ఈ లోకములో మరి చెడుగా ఎలా మారిపోయాయి? ఎందుకు చెడు దినాలని మళ్ళీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది అనగా, మంచిగా చేసినటువంటి దేవుని సృష్టిలో మంచిగా జీవించుచున్నటువంటి ఆదాము అవ్వల మనసులో మంచిని తొలగించి చెడును వారిలో సాతానుడు నింపాడు. ఆ దినము నుండి వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి పనులన్నీ కూడా అబద్ధమాడడం ప్రారంభించారు. దేవుని మీద తిరగబడి మాట్లాడము ప్రారంభించారు. కారణం ఏంటనగా, మంచి వారి మనసులో ఎప్పుడు తొలగిపోయినదో, చెడు వారి మనసులో ఎప్పుడైతే నింపబడినదో, ఈ సృష్టి యావత్తు మంచిగా చేసినటువంటి ఆ దేవుని మంచితనాన్ని కోల్పోయి చెడు సృష్టిలో ప్రవేశించి ఆ చెడుతోనే మానవ జీవితం అంతా జీవించడము ప్రారంభిస్తారు. ఎందుకనగా మన భక్తి జీవితము, మన ప్రార్థనా జీవితము నిన్ను బుద్ధిమంతునిగా తీర్చిదిద్దుతుంది. బుద్ధిమంతునిగా నీవు జీవిస్తూ చెడును దూరం చేసుకో. ఎందుకనగా నీ శరీరము చెరుపు దానిని నీవు తీసివేసుకునుము అన్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను మాటను జ్ఞాపకం చేసుకో. ఈ దినాలలో జాగ్రత్తగా బ్రతకడము నేర్చుకో. దేవుని మంచి దినాలు నీ ప్రార్థనతో, నీ భక్తితో, నీ ఆధ్యాత్మికమైనటువంటి చింతనలతో ప్రభు దినాలను చూడగలుగుటకు ఆ ప్రభు మనందరికీ సహాయమును దయచేయునుగాక.